ఈ మొత్తం ఈ వీసా ప్రాసెస్ అంతటికీ కూడా ఏమేమి ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటారు? ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఐఎల్స్ కావచ్చు, టోఫెల్ కావచ్చు, లేకుంటే డ్యూలింగో కావచ్చు, పీటీ అవ్వచ్చు, ఇలా ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% ఉండి మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉంటే చాలు మేడం. వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే. స్టూడెంట్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ తో పాటు 10th మెమో, 12th మెమో, సెమిస్టర్ వైజ్ మెమోస్, 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే ఎనఫ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీస్. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా మేము షార్ట్ లిస్ట్ చేసి యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తాం మేడం. ఒక 6-7 యూనివర్సిటీస్ కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సజెస్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నా ఉన్నా అప్లై చేస్తాం, లేదు మమ్మల్ని సజెస్ట్ చేయమన్నా కూడాను మేము సజెస్ట్ చేసి మంచి టాప్ Tier 1 యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తూ ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి. అండ్ ప్లేస్ లొకేషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మేడం జాబ్స్ కి. ఎందుకంటే తర్వాత వీళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం ముందు వెళ్ళడమే మంచి లొకేషన్ చూసుకొని వెళ్తే 100% జాబ్ లో కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్స్ ఏమున్నాయి, మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయి, తక్కువ బడ్జెట్ లో టాప్ యూనివర్సిటీలో విత్ ప్లేస్మెంట్ కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఓపెన్ గా డిస్కస్ చేసే ప్లేస్ ఇది మన సెకండ్ ఫ్లోర్ మేడం. వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. కాబట్టి స్టూడెంట్ ఒక్కసారి మన ఆఫీసెస్ కి అప్రోచ్ అవుతే ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ లో కానివ్వండి, జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న లొకేషన్ లో కానివ్వండి, అన్నిటికి కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు అంతది. కరెక్ట్ అండి. సో ఇప్పటికే చాలా మందికి చాలా వరకు ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాము. గ్రీనరీ ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ఫ్లోర్ లో గ్రీనరీ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఇక్కడ. వెరీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్. అంటే ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నది ఏంటి అనేది ప్రశాంతంగా కూర్చొని మైండ్ పీస్ఫుల్ గా ఉంటే వాళ్ళు దేనికి వెళ్దాం అనుకుంటున్నారు, ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఒక క్లారిటీ స్టూడెంట్ కూడా ఉండాలి. కాబట్టి ప్రతిదీ మేడం మేము ఆఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉండిద్ది అంటే మేడం, స్టూడెంట్ కి కావాల్సిన ప్రతిదీ మనం అందుబాటులో ఉంచుతాం ఇక్కడే ఒకటే ప్లేస్ లో. అందుకే ప్రౌడ్ గా చెప్పగలుగుతాను నేను, వీసోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ మేడం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెన్సీ ఏదైనా తెలుగు స్టేట్స్ లో ఉంది అని అంటే అది మేము వీసోర్స్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నిజంగా మన తెలుగు స్టూడెంట్స్ అందరూ చేసుకునే ఒక అదృష్టమేనండి వీసోర్స్ ఉండడం అన్నది. వాళ్ళ కళలు సాకారం చేసుకునే వైపు వాళ్ళు వెళ్తున్నారు. ప్రతి ఒక్క స్టెప్ లో మన రీసోర్స్ ఉంటుంది మేడం. స్టూడెంట్ కి సహాయంగా ఏం చదువుకుందాం అనుకుంటున్నారు, ఏ కంట్రీలో చదువుకుందాం అనుకుంటున్నారు, ఎలాంటి యూనివర్సిటీలో చదువుకుందాం అనుకుంటున్నారు, ప్రతిదీ మేము కూడా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇన్ని సంవత్సరాల నుంచి స్టాండర్డ్ గా నిలబడడం జరిగింది మేడం. ఎవరైతే స్టాండర్డ్ గా చాలా సంవత్సరాల వరకు ప్రొజెక్షన్ పెట్టుకొని ఉంటారో వాళ్ళు ఇలానే ఉంటారు మేడం. స్టూడెంట్ కావాల్సింది ప్రతిదీ ఇంపార్టెంట్. అందుకే మనం కావాల్సిన కౌన్సిలర్స్ దగ్గర నుంచి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్, బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్స్ గురించి చూసుకుంటే 7 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ బ్యాక్ ఎండ్ టీమ్ పర్సన్స్, మినిమం 500 వీసాలు చూసిన వాళ్ళు మాత్రమే మీకు కలుస్తారు. సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉంటుంది, సపరేట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు మీకు సపరేట్ గా.